వరకు తరలించినట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తన మొదటిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నానని, ఖచ్చితంగా తనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్తున్నారు. సో అదేవిధంగా 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచానని కూడా బీజేపీ అభ్యర్థులు తనకు చెప్తున్నారు. సో అనుభవంతోనే పోటీ చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎంపీగా ఉండి కూడా ధర్మపురి అరవింద్ కానీ అదేవిధంగా జీవన్ రెడ్డి కూడా ఏమీ కూడా వీళ్ళు ప్రజలకి చేసింది ఏమీ లేదంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ బాజారెడ్డి గోవర్ధన అంటున్నారు. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు గత 10 సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ మొట్టమొదటిసారిగా ఎంపీ బరిలో నిలబడుతున్నారు. ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొట్టమొదటిసారిగా ఎంపీగా బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఎలా ముందుకు వెళ్తుంది, మీ ప్రధాన అస్త్రాలు ఏంటి? అసలు ఎంపీ క్యాండిడేట్ ఫస్ట్ టైం నేను, కానీ కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు మాత్రం అందరికంటే సీనియర్. నేను అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇవన్నిట్లో కూడా చాలా కంటెస్ట్ చేసిన. 6 సార్లు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేకు 4 సార్లు గెలిచాను. నేను గతంలో మండల అధ్యక్షుడిగా, సర్పంచ్గా ప్రతి ఎలక్షన్లో పాల్గొన్నాను. నేను ఎలక్షన్ నాకు కొత్త ఏం కాదు, కానీ ఇవాళ జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ అవుతుందో ఒక భిన్నంగా ఉంది. భిన్నం ఏంటంటే ఎదుటి వ్యక్తులు కూడా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన టికెట్, కాంగ్రెస్ పార్టీ టికెట్ వల్ల గ్రాడ్యుయేట్ కమిటీ నుంచి కాన్ఫరెన్స్ కి మీరు గెలిచిన ఎమ్మెల్సీగా గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క పరిష్కారం దిశలో ఆయన పయనించలేదు. మన జిల్లా కూడా వస్తానే పరిధిలో ఎప్పుడు ఒకసారి రాలేదు, పరిష్కారం గురించి మాట్లాడలేదు, గళమెత్తలేదు, కౌన్సిల్లో మాట్లాడిన పాపన పోలేదు. ఇంకా 1 ఇయర్ ఉంది ఆయన పీరియడ్. మళ్ళీ పార్లమెంట్ క్యాండిడేట్ మళ్ళీ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా. జనం ఎట్లా మరి సపోర్ట్ చేస్తారో నాకైతే అర్థం కాదు. ఇకపోతే మరో క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఆయన గురించి ప్రజలందరూ తెలుసు. పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆయన గురించి. పాజిటివ్ మాత్రం లేరు, ఆయనకు టోటల్ నెగిటివ్ ఉన్నారు. ఇవల్ల నాకు పాజిటివ్ ఎందుకున్నా అంటే నేను ఎమ్మెల్యేగా 3 ప్రాంతాల్లో పనిచేసిన కాబట్టి 3 ప్రాంతాల ప్రజలకు నా గురించి తెలుసు. నేను జనాన్ని మోసం ఏది చేస్తానంటే చేస్తాను, నేను కాదంటే కాదని చెప్తాను. నేను ఇవాళ అవకాశం నాకు బీఆర్ఎస్ పార్టీ నాకు ఇచ్చింది, కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చిండు. కాబట్టి తప్పకుండా మరి నేను పనిచేసే ప్రాంతాలు 2 ప్రాంతాలు నాకు ఉన్నాయి కాబట్టి నిజామాబాద్ రూరల్ కానీ, ఆర్మూర్ కానీ, బాల్కొండలో కొన్ని గ్రామాలు కూడా నాకు ఉన్నాయి ఇంతకుముందు. అదేవిధంగా జగ్త్యాల కానీ, కొరట్ల కానీ, బాల్కొండ కానీ, ఈ 3 ప్రాంతాలలో మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. అది పాజిటివ్ ఉన్నది మాకు. ఆర్మూర్ ఎమ్మెల్యేగానే ఉన్న తర్వాత జీవన్ రెడ్డి మా పార్టీ అధ్యక్షుడు, పాజిటివ్ ఉంది మాకు. నా కాన్సెప్ట్ కూడా పాజిటివ్ ఉంది. నిజామాబాద్ టౌన్ కానీ చెప్తారు వచ్చి తిరుగుతున్నారు. రేపు షకిల్ గారు కూడా వస్తున్నారు బోధన. తప్పకుండా ఇవన్నీ కూడా నాకు పాజిటివ్ ఉన్నాయని నమ్మకం నాకు ఉంది. తర్వాత ప్రజలు కూడా విసిగిపోయారు. 3 నెలల లోపలనే మరి కాంగ్రెస్ పార్టీ మీద ఏమాత్రం సింపతి లేకుండా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నారో తొంగలు దొక్కేసినారు, టైంపాస్ చేస్తున్నారు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళకి ఎందుకు వేయాలనే మాట కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా పసుపు బోర్డుతో పాటు ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశాలు ప్రధాన అస్త్రంగా కానున్నాయి. దీన్ని మీరు ఎలా మలుచుకుంటారు, ఎలా ముందుకెళ్తారు? ఒక విషయం చెప్తున్నా, నేను పసుపు బోర్డు ఆ రోజుల్లో 5 రోజులు వేస్తా అని చెప్పేసి పసుపు బోర్డు స్టాంప్ పేపర్ రాసిస్తుండే ఆయన. 5 అయిన తర్వాత మోడీ గారితో జీవో ఇప్పించాడు. అంటే అప్పుడు పేపరే, ఇప్పుడు పేపరే. దీనికి వాల్యూ బాగుందంటాడు, రేపు అప్పుడు దానికి వాల్యూ బాగాలేదు అంటాడు. నేనేమంటున్నా, మరో 5 ఏళ్ళు ఈ పేపర్తో నడిపిస్తావు, స్టాంప్ పేపర్తో 5 ఏళ్ళు నడిపించినావు నువ్వు, ఈ జీవో కాపీతో నువ్వు 5 ఏళ్ళు నడిపిస్తాను. మళ్ళీ తర్వాత నేను కొంచెం మొదలు పెడతావు, మళ్ళీ వేస్తా అంటావు. ఇవన్నీ ఎట్లున్నాయంటే జనం చెవిలో కమలం పువ్వులు పెట్టినట్టు తప్ప ప్రజలకి ఈ వ్యక్తి పనిచేస్తాడనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఆయనకి ఓట్లు వేసే పరిస్థితులు లేరు, ఆయన గెలిచే పరిస్థితులు లేరు. ఆయన నమ్మకం లేదంటే మోడీ ఓటుతో గెలుస్తాను. మోడీ పోటీ చేసి ఆలోచిస్తారు ప్రజలు. ఇక్కడ పోటీ చేసి నువ్వు కదా, ఇంతకుముందు నువ్వు పోటీ చేసినప్పుడు ఏమన్నావు, నాకు ఓటు ఏమని చెప్పినావు. ఇవాళ ఏమంటున్నావు, నాకు కాదు మోడీకి ఏమంటున్నావు. నీకు ఏమైనా ముఖం నీకు లేదు కాబట్టి మోడీకి ఏమంటున్నావు. మోడీ వారణాసికి నిజామాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు మాత్రం నువ్వే చేస్తున్నావు కదా, నీకేసే పరిస్థితులు లేరు అని నేను అనుకుంటున్నాను. నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేసింది, ఖచ్చితంగా తెరిపిస్తామని చెప్తున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గతంలో ఒక కమిటీ వేసినారు, వాళ్ళు నేను ఒక 1 ఆఫ్ ది మెంబర్. జీవన్ రెడ్డి క్యాండిడేట్ కూడా ఒక మెంబర్ అని అనుకుంటా. సుదర్శన్ రెడ్డి ఒక మెంబర్ హౌస్ కమిటీ. రత్నాకర్ రావు చనిపోయిన ఆయన చైర్మన్ దానికి. ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? అంతకు ముందు చంద్రబాబు నాయుడు దాన్ని ప్రైవేటైజ్ చేసిండు. మేము గెలిస్తే దాన్ని మళ్ళీ టేక్ ఓవర్ చేస్తాం, గవర్నమెంట్ నడిపిస్తారన్నట్లు 5 ఏళ్ళు ఎందుకు గెలేదు, మళ్ళీ 10 ఏళ్ళు ఎందుకు గెలేదు?
5 ఏళ్ళు టైం పాస్ చేసిండ్రు, మరో 5 ఏళ్ళు ఉన్నారు, ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు చేయలేదు, ఇప్పుడు వచ్చి మేము చేస్తామంటే ఎవరు నమ్ముతారు వాళ్ళను? అలా చేయమను, కొత్త ఫ్యాక్టరీ కట్టలా, హామీ ఇచ్చారు, చేయని కూడదంటాడు. జనం కూడా 95% ప్యాడీకి కన్వర్ట్ అయినరు, కేన్ గోయర్స్ అంతా. వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని చెప్పాలి, వాళ్ళకు చేయండి కూడదంటాడు. నేను అడ్డుపడతాను, ఎట్లా అడ్డుపడే పరిస్థితి లేదు కదా. చేసే స్వాగతం. 10 ఏళ్ళు టైం వేస్ట్ చేసి ఇలా మళ్ళీ మేము చేస్తామంటే అంత మోసం మాటలు తప్ప ఏం లేదు. నేను చెప్తున్నా, ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని చెప్పి ముఖ్యంగా పసుపు బోర్డు విషయంలో కూడా ఇటు